హలో గైస్, ఈ వీడియోలో మొబైల్ నెంబర్ ఉన్నా లేకపోయినా సరే, అలాగే ఆ ఓల్డ్ జీమెయిల్ అకౌంట్ ఉంటుంది కదా, దాని డీటెయిల్స్ తెలియకపోయినా కూడా మీ జీమెయిల్ అకౌంట్ని అయితే రికవరీ చేసుకోవచ్చు. సో అది ఎలా అనేసి క్లియర్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో దానికోసం సింపుల్గా మీ మొబైల్లో క్రోమ్ ఓపెన్ చేస్తే మనకు ఇక్కడ ప్రొఫైల్స్ కనబడతాయి కదా. సో ఆ ప్రొఫైల్ మీద క్లిక్ చేసామంటే ఈ విధంగా అయితే కనబడుతుంది. సో ఇక్కడ షో మోర్ అకౌంట్స్ అనేసి ఉన్నాయి కదా. సో సింపుల్గా దాన్ని క్లిక్ చేసామంటే ఇక్కడ లాస్ట్లో యాడ్ అనదర్ అకౌంట్ అనేసి ఉన్నాయి కదా. సో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అది సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ కింద యాడ్ అకౌంట్ డివైస్ అనేసి ఉన్నది కదా. సో సింపుల్గా దాన్ని క్లిక్ చేసామంటే మనకి ఇక్కడ పాస్వర్డ్ అయితే అడుగుతుంది. సో పాస్వర్డ్ ఎంటర్ చేసిన వెంటనే మనకు ఇక్కడ ఈ విధంగా అయితే కనబడుతుంది. సో ఇక్కడ ఫర్గాట్ ఈమెయిల్ అనేసి ఉన్నది కదా. సో దాన్ని సెలెక్ట్ చేసుకున్నామంటే ఇక్కడ మనం మొబైల్ నెంబర్ ఆర్ ఈమెయిల్ అడుగుతుంది అనమాట. అంటే మొబైల్ నెంబరు ఓటీపీ కోసం అయితే కాదు, జస్ట్ మన అకౌంట్ రికవరీ కోసం మాత్రమే. అంటే అకౌంట్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం మాత్రమే ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఆ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసామంటే ఇక్కడ మన ఫస్ట్ అండ్ లాస్ట్ నేమ్ అడుగుతుంది. ఆ నేమ్స్ ఎంటర్ చేసి ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేసామంటే ఇక్కడైతే మనకు ఈ మొబైల్ నెంబర్కి కనెక్ట్ అయిన జీమెయిల్స్ అయితే ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది అనమాట. సో వీటిలో మీరు దేన్ని రికవరీ చేసుకోవాలనుకుంటున్నారో సింపుల్గా దాన్ని సెలెక్ట్ చేసుకున్నారంటే ఆటోమేటిక్గా మనకు ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసామంటే మనకు ఇక్కడ లైక్ ఈ విధంగా కనబడుతుంది కదా. ఇక్కడ ట్రై అనదర్ వే అనేసి ఉన్నది కదా. సో దాన్ని సెలెక్ట్ చేసామంటే ఇక్కడ ఈ మెయిల్ ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే మనం రికవరీ చేసుకుంటున్నామో దానికి సెండ్ చేస్తా ఓటీపీ సెండ్ చేస్తున్నాము అనేసి అయితే చూపిస్తుంది. సో ఇది కాకుండా అంటే లైక్ ఈ మెయిల్ ఐడి మన మొబైల్లో లాగిన్లో లేదు కదా, కాబట్టి ట్రై అనదర్ వే అనేసి మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అలా క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకోవచ్చు, క్లియర్గా మెన్షన్ చేశారు, ఎంటర్ అన్ ఈమెయిల్ అడ్రస్ వేర్ గూగుల్ కెన్ సెండ్ యూ ఏ వెరిఫికేషన్ కోడ్. అంటే దీని మీనింగ్ ఏంటి అంటే మీ దగ్గర ప్రజెంట్ అవైలబుల్లో ఉన్న జీమెయిల్ కొత్త మెయిల్ ఐడి ఏదో ఒకటి ఇక్కడ ఎంటర్ చేశారంటే ఆ మెయిల్ ఐడికి ఓటీపీని సెండ్ చేస్తాం, వెరిఫికేషన్ కోడ్ని సెండ్ చేస్తాం అని క్లియర్గా అయితే చెప్తున్నారనమాట. సో ఇక్కడ ప్రజెంట్ మీ మొబైల్లో లాగిన్లో ఏదో ఒక జీమెయిల్ ఉంటుంది కదా, ఆ జీమెయిల్ ఐడిని ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. అది మెన్షన్ చేసి పాస్వర్డ్ అడుగుతుంది, ఓకే చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా మనకు ఇప్పుడు మనం ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చామో దానికి ఓటీపీ అయితే సెండ్ చేస్తుంది. సో ఇక్కడ నేను ప్రజెంట్ ఇక్కడ చూసుకోవచ్చు, నాకు ఓటీపీ కూడా వచ్చిందనమాట. సో ప్రజెంట్ ఆ ఓటీపీ వచ్చింది కదా, ఆ ఓటీపీని ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేశానంటే ఆటోమేటిక్గా నాకు ఇప్పుడు పాస్వర్డ్ రీసెట్ చేసుకోమనేసి అయితే చూస్తుందంట. ఇక్కడ చూసుకోవచ్చు, ఇఫ్ యూ డోంట్ సీ ద ఈమెయిల్ ఆఫ్టర్ 48 అవర్స్ చెక్ ద స్పామ్ ఆర్ జంక్ ఫోల్డర్. సో మనకు వితిన్ 48 అవర్స్లో మనకు ఓటీపీ అయితే లైక్ పాస్వర్డ్ రీసెట్ చేసుకోమని లింక్ అయితే వితిన్ 48 అవర్స్లో వస్తుందన్నమాట. అంటే ప్రజెంట్ కొత్త మెయిల్ ఐడి ఇచ్చాం కదా, ఆ మెయిల్ ఐడికి అయితే వస్తుందన్నమాట. సో దాన్ని క్లిక్ చేసిన వెంటనే మనకు అక్కడ పాస్వర్డ్ రీసెట్ చేసుకోవడానికి ఆప్షన్స్ అయితే చూపిస్తాయి. సో అక్కడ కొత్తగా పాస్వర్డ్ మీరు క్రియేట్ చేసుకొని నెక్స్ట్ ఈ ఓల్డ్ అకౌంట్ ఏదైతే మీరు డీటెయిల్స్ ఇచ్చారో ఆ అకౌంట్కి మనం డైరెక్ట్గా లాగిన్ అయితే అయిపోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఫేస్బుక్ ఒక్కటే లైక్ జీమెయిల్ ఒక్కటే కాదు, ఫేస్బుక్ అయినా సరే, ఇన్స్టాగ్రామ్ అయినా సరే, వేరే దేనికి సంబంధించి అయినా సరే మీరు ఏదైనా రికవరీ చేసుకోవాలంటే కామెంట్ చేశారంటే నేను క్లియర్గా అయితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అనమాట. సో కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.